వైసీపీ ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలలో అవ్వాతాతలను మోసం చేశారని గుంటూరు జిల్లా పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి అవ్వాతాతలను పలకరించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే మాధవి అందజేశారు. పెన్షన్ల విషయంలో వైసీపీ నాయకులు చేసిన అసత్య ప్రచారాలను చంద్రబాబు నాయుడు తిప్పికొట్టి నేరుగా ప్రజల వద్దకు వెళ్లి పింఛన్ అందజేశారని కొనియాడారు. ప్రతి అవ్వాతాత కుటుంబంలో సంతోషాన్ని చూస్తున్నారంటున్న గల్లా మాధవితో మా ప్రతినిధి ప్రమోద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమం ఒక పండుగ వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. అవ్వాతాతలు కూడా ఉదయం 6 గంటలకి నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అట్ ద సేమ్ టైం ఎమ్మెల్యేలు కూడా గృహాలకి చేరి సొంతంగా అవ్వాతాతలను పలకరించి వారు ఇచ్చినటువంటి 7,000 పింఛన్ను కూడా అవ్వాతాతలకు అందిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, 7,000 పింఛన్ ఇచ్చిన మాట ప్రకారం మీరు మాట నిలబెట్టుకున్నారు, దీన్ని ఎలా చూడొచ్చు? అవునండి, బాబు గారు ఇచ్చిన హామీ ప్రకారం మొదటి సంతకం పెన్షన్ల మీదే పెట్టి ఈరోజు మాట నిలబెట్టుకున్నారు. ఇంటికి పెద్ద కొడుకును అవుతాను అని ఆయన చెప్పారు. అదేవిధంగా ఈరోజు అవ్వాతాతల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ ఉన్నాము. ఎప్పుడు కని విని ఎరగని రీతిలో ఒక్కసారిగా 7,000 చూస్తున్న ప్రజలందరూ కూడా అర్హులైన ప్రతి ఒక్క అవ్వాతాత విడో పెన్షన్లు అలాగే డిసేబుల్డ్ పెన్షన్లు ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ కళ్ళల్లో నిజమైన సంతోషం చూస్తూ ఉన్నాము. గడిచిన 5 ఏళ్లలో అప్పుడు కొంచెం 250, 300 రూపంలో 1,000 రూపాయలు పెంచుకొని వచ్చిన గత ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఒకేసారిగా 1,000 రూపాయలు పెంచి 4,000గా పెన్షన్ మార్చి అదేవిధంగా ఎలక్షన్ కోడ్ అమలైనప్పటి నుంచి ఆ 3 నెలల తాలూకు 1,000 రూపాయలతో సహా కలిపి 7,000 రూపాయలు ఇవాళ ప్రతి ఒక్కరికి అందించడం నిజంగా అద్భుతంగా ఆనందంగా ఉంది. ఇక్కడ మొత్తం ప్రతి ఒక్క సందులో కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది. ప్రజలందరూ అద్భుతంగా ఆనందంగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. పైగా దేశ చరిత్రలోనే కని విని ఎరగని రీతిలో ప్రజా నాయకులు వచ్చి వారి ఇంటి వద్దకే ఈ డబ్బును పంపిణీ చేయడం నిజంగా చాలా అద్భుతమైన విషయం. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఇంటింటికి తిరుగుతూ ఈరోజు ఈ పెన్షన్ని అందజేస్తూ ఉన్నారు. అద్భుతంగా ఉంది. నాయకులు అనేవాళ్ళు ఎప్పుడూ ప్రజల కోసం ప్రజలతోనే ఉంటారు అని చెప్పడంలో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్గా మనం భావించవచ్చు. చెప్పండి, గడిచినటువంటి 5 సంవత్సరాల్లో కూడా ఏ నాయకులు వచ్చి ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వటం కానీ లేదంటే కనీసం అవ్వాతాతను పలకరించడం కానీ ఇది ఎక్కడా చూడలేదు. కానీ ఇప్పుడు మీకు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ప్రతి ఒక్క గృహానికి చేరి అవ్వాతాతను పలకరించి 7,000 పింఛన్ అందిస్తున్నారు. వాళ్ళు ఎలాంటి సంతోషం కనపడుతుంది? ఇది ముఖ్యంగా ఇది మా బాధ్యత అండి. ఘన విజయాన్ని అందించారు మాకు రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఈ రాష్ట్ర ప్రజలకి మేము కొంతైనా వాళ్ళకి కృతజ్ఞతగా రుణం తీర్చుకునే ప్రక్రియలో భాగంగా ఈరోజు ఇంటి వద్దకే వచ్చి చంద్రబాబు నాయుడు గారే ఆయన స్వహస్తాలతో పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడూ కూడా కని విని ఎరగని రీతిలో ఒక సీఎం ఇంటికి వచ్చి ప్రజలకి పంపిణీ చేయడం అనేది ప్రతి ఒక్కరు చాలా హర్షణీయంగా భావిస్తున్నారు. మా నాయకుడి మీద మా మీద ప్రజలకి రెట్టింపు గౌరవము రెట్టింపు నమ్మకము ఏర్పడ్డాయి ఈరోజు. దాని అంతటికీ మేము చాలా ఆనందంగా అద్భుతంగా మేము ఫీల్ అవుతున్నాం. వైసీపీ వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు, జూలై 1 ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు విమర్శలు చేద్దాం పింఛన్ల విషయంలో, వాలంటీర్లను తొలగించారు టీడీపీ వాళ్ళు అని చెప్పేసి. దీన్ని వాళ్ళు మీరు ఎలా తిప్పికొట్టారు? ఇప్పుడు మీరు తీసుకుంటే గడిచిన 5 ఏళ్లలో కూడా ఆఖరికి పెన్షన్ల విషయంలో మీరు తీసుకుంటే దాన్ని కూడా రాజకీయం చేసిన పరిస్థితి మనం చూసాము. సచివాలయాలకి భయంకరమైన ఎండలో పేదల్ని వృద్ధుల్ని రప్పించి కొంతమందిని బలిగొన్న విషయం కూడా మనం గమనించాము. అంటే ప్రతిదీ కూడా రాజకీయం చేసి గత ప్రభుత్వం మీద అంటే చంద్రబాబు నాయుడు గారి మీద వారి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇప్పుడు దాన్ని తిప్పికొడుతూ వారి ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు ఇస్తున్నప్పుడు ఏ ఒక్కరికి కూడా నోరు మెదపలేని పరిస్థితి చూస్తూ ఉన్నాము. వైకాపా నాయకులు కూడా ఏమీ చేయలేక ఏమీ అనలేని పరిస్థితి మేము గమనిస్తూ ఉన్నాము. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని వారు చూస్తూ కూడా వాపోతున్న పరిస్థితి కూడా మేము గమనిస్తున్నాం. ఇది పూర్తిగా చూసుకుంటే పింఛన్ల విషయంలో ఒక ముఖ్యమంత్రి నేరుగా గృహాలకు చేరుకొని ఒక అవ్వాతాతలకి పింఛన్ ఇవ్వటం కూడా గతంలో ఎన్నడూ చూడలేదని కూడా గల్లా మాధవి చెప్తున్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ న్యూస్ 24/7 గుంటూరు.